హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో చూద్దామండి, ఇది మెయిన్ వెబ్సైట్ అండి. మెయిన్ వెబ్సైట్లోకి ఇక్కడ చూడండి ఒకసారి. సో డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ గ్రూప్ సి. ఓకే, ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. సో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకే, సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. ఓకే, సో చూద్దామండి, నోటిఫికేషన్ ఆన్లైన్ వచ్చేసరికి మనకి 20/12/2022 అండి. అంటే సో మొన్నటి నుంచే మనకి ఆన్లైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎండింగ్ డేట్ వచ్చేసరికి మనకి సో 19/1/2023 అండి. ఓకే, సో నెక్స్ట్ మంత్ 19th వరకు అయితే లాస్ట్ డేట్ ఉందండి. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 20/12/2022 అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 19/1/2023 అండి. ఓకే, సో ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 అండి. సో అప్రాక్సిమేట్లీ సో ఫిబ్రవరి 2023లో ఉంటుందని చెప్పాడు స్టేజ్ 1 అనేది. అండ్ స్టేజ్ 2, స్టేజ్ 3 అనేది టు బి నోటిఫైడ్ లేటర్ అన్నాడండి. ఇక్కడ టు బి నోటిఫైడ్ లేటర్ అంటే స్టేజ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3కి సంబంధించిన సో డీటెయిల్స్ అని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే, సో చూద్దాం మనకి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని. ఓకే, సో చూద్దాం ఒకసారి. టోటల్ 72 పోస్టులకు సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్లో అండి సో సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి జారీ అయింది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దామండి ఇక్కడ మనం. ఓకే, చూద్దాం మనం. డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. అంటే టెక్నీషియన్ ఉంది, టెక్నికల్ అని అసిస్టెంట్ ఉంది అండ్ స్టెనోగ్రాఫర్ ఉంది. ఓకే, MTPS ఉంది, స్టోర్ కీపర్ ఉంది. ఇలా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ. ఫస్ట్ చూద్దామండి ఇక్కడ. సో టెక్నీషియన్ అండి. ఓకే, టెక్నీషియన్ లెవెల్ 3 నంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 23 ఉన్నాయండి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ 23 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి 10 ఉన్నాయి, SCకి 2 ఉన్నాయి, STకి 2 ఉన్నాయి, OBCకి 2 ఉన్నాయి అండ్ EWSకి 7 ఉన్నాయి. టోటల్ 23 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారండి టెక్నీషియన్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా చూద్దాం ఒకసారి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి, 60% మార్క్స్ ఉంటే చాలు. సో ఏ బ్రాంచ్ అయినా ప్రాబ్లం లేదండి. సో అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఓకే, సో 10+2 ఇన్ సైన్స్ విత్ 60% మార్క్స్ ఇన్ ఏ అగ్రిగేట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అండి. అంటే మీ 10th ఇంటర్మీడియట్లో మీకు సైన్స్ సబ్జెక్ట్ ఉండాలండి డెఫినెట్లీగా. ఓకే, సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబిలిటీ అండి. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి నాట్ బిలో 18 ఇయర్స్ అండి ఆర్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్. 18 to 30 ఇయర్స్ ఉండాలండి ఇక్కడ. ఓకే, సో అండ్ రిజర్వేషన్స్ ఉంటాయి. SC ST వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఉందండి. అవన్నీ మనకు తెలిసిందే ఇక్కడ, రైట్. సో టెక్నీషియన్కి వచ్చేసరికి టోటల్ 23 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ ఉండాలండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ. సో టెక్నీషియన్. ఓకే, టెక్నీషియన్ చూడండి సార్, లెవెల్ 2 వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసరికి 6 ఉన్నాయండి ఇక్కడ మనకి. అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టోటల్ ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ 2 ఉన్నాయి, SCకి 1 ఉంది అంటే 3 ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ వచ్చేసరికి 1 ఉంది. నెక్స్ట్ పంప్ ఆపరేషన్ కమ్ మెకానిక్ వచ్చేసరికి ఓకే, సో ఇక్కడ 2 ఉన్నాయండి. అంటే EWSకి 1 ఉండే, SCకి 1 ఉన్నాయండి. ఓకే, సో ఈ జాబ్స్కి అయితే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి లేదా ITI కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి ఈ జాబ్స్కి మీరు ఎలిజిబిలిటీ అండి. సో ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ ఉండాలండి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి లెవెల్ 5 టోటల్ 7 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ నుంచి ఒకసారి మళ్ళీ. సో స్టాఫ్ నర్స్ ఉన్నాయి, 2 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ 1 ఫీమేల్ 1 మేల్కి ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో పర్మనెంట్ కూడా 2 ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి చూడండి క్లియర్గా. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అండి. ఓకే, నెక్స్ట్ స్పెషలైజేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి సో 21 to 30 ఇయర్స్ ఉండాలండి. 21 to 30 ఇయర్స్ ఉండాలి. ఓకే, లేదు అంటే క్వాలిఫికేషన్లో
సో 3 years డిప్లొమా డిగ్రీ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే సో నర్సింగ్ వాళ్ళకి సో ఇలా ఉంటుంది, నర్సింగ్ వాళ్ళకి 3 years ఉంటుంది అనమాట, ఏఎన్ఎం జిఎన్ఎం అని మనకి ఇక్కడ, రైట్. అండ్ నెక్స్ట్ కొన్ని జాబ్స్కి అయితే ఇక్కడ చూడండి 10+2 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా సరే ప్లస్ 2 years డిప్లొమా ఇన్ విత్ ద రిలవెంట్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది, ఈ ఫీల్డ్లో 2 years కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కి అండి. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ అండి, టోటల్ 5 వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ, లెవెల్ 2 ఇక్కడ. ఓకే, సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th కంప్లీట్ అయ్యి ఉంటే చాలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉంటే చాలు. అండ్ టైపింగ్ స్పీడ్ కూడా కావాలండి ఇక్కడ మనకి. సో 30 words per minute అండి ఇంగ్లీష్, అండ్ 30 words per minute ఇన్ హిందీ. ఓకే, సో 35 words per minute ఇంగ్లీష్ టైప్ చేయాలి, అదేవిధంగా 30 words per minute హిందీ కూడా టైప్ చేయాల్సి ఉంటుందండి. ఆర్ సో టైపింగ్ స్పీడ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 words per minute ఇన్ హిందీ ఆన్ మాన్యువల్ టైపింగ్. ఓకే, రైటర్ అండి. ఓకే, నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 to 27 years ఉండాలండి. నెక్స్ట్ మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు సో ఫారెస్ట్ గార్డ్ వచ్చేసరికి ఇక్కడ టోటల్ సో 2 jobs మాత్రమే ఉన్నాయండి ఇక్కడ మనకి. సో లెవెల్ 2 వచ్చేసరికి ఇక్కడ సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th పాస్ విత్ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండి. అంటే మీ ఇంటర్మీడియట్లో మీకు సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి అండి, రైట్. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ఫిజికల్ స్టాండర్డ్ మెన్ వచ్చేసరికి 25 kilometers in 4 hours అండి. అంటే ఈ జాబ్స్కి అయితే మీరు 25 kilometers వాక్ చేయాల్సి ఉంటుందండి. అంటే మీరు స్టేజ్ 1 క్లియర్ చేస్తే అండ్ స్టేజ్ 2 వచ్చినప్పుడు మీకు వాకింగ్ ఉంటుందండి. అండ్ ఎన్ని కిలోమీటర్స్ అంటే 25 kilometers ఉంటుంది 4 hours. సో నడవవలసి ఉంటుంది. అండ్ హైట్ వచ్చి ఇక్కడికి మినిమం 165 ఉండాలండి. చెస్ట్ వచ్చేసరికి 79 centimeters విత్ ఎక్స్పెండేషన్ అండ్ 84 ఉండాలంటే ఎక్స్పెండ్ అయితే 5 ఉండాలండి ఎక్స్ట్రాగా. నెక్స్ట్ ఉమెన్స్కి అయితే 14 kilometers అండి 4 hours అండి. హైట్ వచ్చేసరికి 150 సో సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందండి. అండ్ చెస్ట్ 74 ఎక్స్పెండ్ చేస్తే 5 ఉండాలండి ఇక్కడ, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 to 27 years ఉంటే చాలు, మీరు ఫారెస్ట్ గార్డ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఇవి జాబ్స్ అండి. నెక్స్ట్ స్టెనో గ్రేడ్ 2 అండి, లెవెల్ 4. ఇక్కడ టోటల్ వేకెన్సీ వచ్చరికి ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ వచ్చరికి 12th కంప్లీట్ అయ్యి ఉంటే చాలు. ఓకే, మినిమం స్పీడ్ ఆఫ్ 80 words per minute అండి. అంటే మీకు స్టెనోగ్రాఫర్ కాబట్టి డెఫినెట్లీగా మీకు టైపింగ్ వచ్చి ఉండాలండి. సో 80 words per minute మీరు టైప్ చేయగలిగితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చరికి 18 to 27 years అండి. అండ్ నెక్స్ట్ చూడండి ఒకసారి సో డ్రైవర్ అండి, డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయి. టోటల్ ఇక్కడ మీకు 4 వేకెన్సీస్ ఉన్నాయండి మీకు. ఓకే, 10th class కంప్లీట్ అయ్యి ఉండి మీకు లైసెన్స్ ఉంటే, ఓకే, సో 4 wheelers లైసెన్స్ ఉంటే ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 to 27 years అండి. నెక్స్ట్ ఎంటీఎస్ అండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి టోటల్ 22 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ డిఫరెంట్ కేటగిరీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th class కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి ఇక్కడ. ఓకే, అండ్ డిజైరబుల్ 3 years ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అండి. ఓకే, సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 to 27 years అండి. ఓకే, సో ఇవన్నీ టోటల్ 72 వేకెన్సీస్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఓకే, స్టేజ్ 1 సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూడండి ఒకసారి మీరు సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో టెక్నీషియన్ వచ్చేసరికి సో బేసిక్ సైన్స్, అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్. టోటల్ 5 sections ఉన్నాయి ఇక్కడ. 5 sectionsలో ఈచ్ సెషన్ 20 marks అండి. అంటే టోటల్ 100 marksకి క్వశ్చన్ పేపర్ ఇక్కడ మనకి, రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సో టెక్నీషియన్ వచ్చేసరికి సో రిలవెంట్ ఫీల్డ్, అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండి. టోటల్ 100 questions అండి, 100 marks అండి. నెక్స్ట్ సో రిలవెంట్ సబ్జెక్ట్ ఇక్కడ టెక్నీషియన్ అసిస్టెంట్ అండి. సో రిలవెంట్ సబ్జెక్ట్ అర్థమెటిక్ అండ్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఓకే, అండ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్ అండి. టోటల్ ఇక్కడ చూడండి రిలవెంట్ సబ్జెక్ట్ వచ్చేసరికి 40 marks ఇచ్చాడు. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి 20 ఇచ్చాడు. టోటల్
100 మార్క్స్ అండి ఇక్కడ మీకు. ఓకే, సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి 1/3 అండి, 1/3 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్, రైట్. అండ్ టోటల్ టైం వచ్చేసరికి మనకి 3 hours టైం ఉంటుందండి. ఓకే, అండ్ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అంటే ఏ కేటగిరీ ఉద్యోగాలకి సో స్టేజ్ 1లో ఏ సిలబస్ ఉంది, ఓకే, ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు, టోటల్ కామన్గా అయితే 100కి 100 మార్క్స్ ఇచ్చేసారండి. అండ్ సో ఇందాక ప్రీవియస్ అయితే 1/3 కట్ ఆఫ్ మార్క్స్ ఉంది. అండ్ ఎల్డీసీకి, పోస్ట్ గార్డ్కి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి, ఓకే, స్టోర్ కీపర్కి, డ్రైవర్కి, మల్టీ టాస్కింగ్కి 1/4 కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారండి. అండ్ టైం వచ్చేసరికి 2 hours అండి. అండ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇక్కడ 100 క్వశ్చన్స్ ఇస్తాడు, 100 మార్క్స్ అండి. ఓకే, సో ఇక్కడ క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ఇచ్చారండి. జనరల్గా 40 మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూఎస్కి 40 మార్క్స్, ఓబీసీకి 40 మార్క్స్, ఎస్సీ ఎస్టీకి 33 మార్క్స్, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా 33 మార్క్స్ క్వాలిఫై అండి. బట్ ఓవరాల్ మార్క్స్ కూడా చూస్తారండి డెఫినెట్లీగా. సో ఎగ్జామ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి ఇక్కడ మనకి. ఓకే, అండ్ షిఫ్ట్ 1 డే 1లో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఉంటుంది. అండ్ 3 daysలో కండక్ట్ చేస్తారు. ఏ డేలో ఏ షిఫ్ట్లో ఏ ఎగ్జామ్ ఇవ్వడం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వీడియోని పాస్ చేసి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అదర్వైజ్ లేదంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ అండి స్టేజ్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది మనకి. ఓకే, షార్ట్ ఎస్సే ఉంటుంది, అబౌట్ 300 words ఉంటుందండి. అంటే సో మ్యాక్సిమం 50 మార్క్స్ అండి, 45 minutes అండి, క్వాలిఫై 50% ఉండాలండి మనకి. ఓకే, నెక్స్ట్ లెటర్ అప్లికేషన్, రైట్, 25 ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్, 25 ఉంటుందండి మనకి. సో హిందీ అండ్ అదర్ 1 will be in English. ఓకే, నెక్స్ట్ స్టేజ్ 3 వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఉంటుందండి, లేదంటే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. అంటే మీ బ్రాంచ్కి సంబంధించి సో ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్టేజ్ 3. సో ఆల్రెడీ మీకు చెప్పానండి ఏజ్ రిలాక్సేషన్ గురించి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ విత్ మినిమం 40% డిజేబిలిటీ వరకు 10 years అండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 15 years ఉంటుంది. ఓకే, సో మెయిన్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ స్టార్టింగ్లో చూపించిన సో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ మాత్రం కొంచెం ఎక్కువగా ఉందండి. ద ఎగ్జామినేషన్ ఫీ పర్ పోస్ట్ సో 1500 rupees అండి. ఓకే, 1500 rupees మీరు ఎగ్జామ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 800 rupees ఉంటుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి 700 rupees ఉంటుంది. టోటల్ 1500 rupees మీరు పే చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఫర్ జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1500 rupees పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్స్ అండి. సో అది ఓసీ వాళ్ళైనా, ఓబీసీ వాళ్ళైనా, ఈడబ్ల్యూఎస్ అయినా సరే ఫీమేల్స్ 700 rupees పే చేస్తే సరిపోతుందండి. ఇది ఎగ్జామ్ ఫీజ్ అండి. ఎగ్జామ్ ఫీజ్ చాలా ఎక్కువ ఉందని చాలా మంది తక్కువ మంది అప్లై చేస్తారండి. సో మీరు కనుక సో ఇలాంటి జాబ్స్ కానీ అప్లై చేసుకుంటే ఈజీగా క్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే చాలామంది అప్లికేషన్ ఫీ ఎక్కువ ఉందని చెప్పి అప్లై చేయరండి. ఓకే, సో ఇవ్వండి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి. ఓకే, ఈ నోటిఫికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసి సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి స్టెప్ బై స్టెప్. ఓకే, సో మీరు కనుక ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. డెఫినెట్లీగా స్టార్టింగ్ శాలరీ అప్రాక్సిమేట్లీ 25,000 అబౌవ్ ఉంటుందండి. అంటే అప్రాక్సిమేట్లీ 30,000 వరకు అయితే ఉంటుందండి శాలరీ అనేది మీకు. అండ్ దట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఎక్కువ ఫీ ఉంది కాబట్టి చాలా తక్కువ మంది అప్లై చేస్తారండి. అండ్ పోస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పి అనుకుంటారు. మీకు కావాల్సిన ఒక పోస్ట్ మాత్రమే అందులో. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 2012 అండ్ ఎండింగ్ డేట్ వచ్చరికి 19/1/2023 అండి. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.